సరే, కంక్లూడ్ చేస్తూ ఈ దేశ రాజకీయాల గురించి ఒకసారి స్పందించండి. ఈ బీహార్ ఎలక్షన్స్ కావచ్చు, ఈ రాహుల్ గాంధీ రోజు మైక్ పట్టుకొని ఈసీ మీద పరిగెత్తడం ఎగటం, ఈ బీహార్ ఎలక్షన్ ఆల్రెడీ ఒక ఫేస్ అయిపోయింది. ఏంటి మీకు ఎలా కనిపిస్తుంది? ఏమైనా దేశ రాజకీయాలు మారే మూడు కనిపిస్తుందా? దేశ రాజకీయాల కన్నా నితీష్ కుమార్ భవిష్యత్తు మారుతుంది అన్నది మాత్రం బ్రహ్మాండమైన ఫీలర్స్ వచ్చేవి, స్ట్రాంగ్ ఫీలర్స్. అంటే ఐ మీన్ ఎన్డీఏ కూటమి గెలవట్లేదు అండ్ మోర్ వీళ్ళు కాంగ్రెస్తో కూడిన తేజస్విని కంపల్సరీగా. ఇక్కడ మా సెక్రటరీ వాళ్ళు కూడా బీహార్ వాళ్ళు ఉన్నారు, నాకు మారుతుంటే చెప్తున్నారు చాలా తీవ్రంగా ఉంది సార్, మేము ఈ నితీష్ కుమార్ గారిని అయితే భరించలేకపోతున్నాను. ఈ నితీష్ కుమార్ కనుక ఓడిపోయి అంటే కర్మకాయలు గవర్నమెంట్ నాకు ఈసీ మీద అస్సలు నమ్మకం లేదు, మొదటి లేకుండా చెప్తున్నా. వాళ్ళ దగ్గర ఉన్న పాశుపశాస్త్రం తీశారంటే మనం ఎవరైనా చేయలేము. మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అని మాట్లాడాలి ఎవడైనా సరే. నేను మళ్ళీ చెప్తున్నా, సర్వేలు చేసి వాళ్ళందరూ మన సర్వేలని బూడిదలో వచ్చింది పన్నీర్ ఈసీగాలతో పెట్టుకోకండి. అందులో రాహుల్ గాంధీ ఎంత కెలికాడంటే వాళ్ళు మామూలుగానే తాచుపోం కానీ పగ తోకలో ఉన్నట్టు, కింగ్ కోబ్రా పగ ఎక్కడ ఉన్నట్టు పడగలో ఉన్నట్టు చూపిస్తున్నారు వాళ్ళు. అది కనుక ఎఫెక్ట్ పడిందంటే మన చేతిలో ఎట్లేదు. ఈ సర్వేలు ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరే. ఇంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా సరే గెలవడానికి బీజేపీ దగ్గర ఉన్న మార్గాలు ఎవరి దగ్గర లేవు. ఎందుకంటే రైతులు ట్రాక్టర్ లైట్ తొక్కించేసి చంపేసినా సరే, ఆ ఉత్తరప్రదేశ్ గెలిచేశారు, ఢిల్లీ ఎలక్షన్ గెలిచేసి ఎన్ని చూపించిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్స్ కూడా గెలిచి చూపించారు. అంటే మనం ఈసీతో పెట్టుకోవడం టైం వేస్ట్. సరే, ఈసీ పక్కన పెట్టేది ఇదొక ఎత్తి అయితే, ఇప్పుడు ఆయన ఇచ్చిన భరోసాలు ఇవన్నీ దగ్గర మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఒక చిత్రం అయితే మాత్రం నితీష్ కుమార్ని ఇక్కడ తట్టుకోవాలంటే వీళ్ళు క్షమించరు. ఆ హత్య కేసులు అన్నీ ఉన్నాయి. మామూలుగానే బీజేపీ బీఆర్ఎస్ తేజస్విని వాళ్ళు పగబట్టేసి ఉన్నారు. ఈ నితీష్ కుమార్ని స్పేర్ చేయరు. ఫస్ట్ థింగ్ స్టేట్ పర్వ్యూలో తీవ్ర ఒడిదుడుకులు ఉంటాయి. బలవంతాన్ని రాజ్యసభ ఇప్పించుకుని ఏదో కేంద్ర మినిస్టర్ ఇచ్చేస్తారు, అలా శివరాజ్ సింగ్ చౌహాన్కి ఇచ్చినట్టు మడతగాజ పడితే. ఇచ్చుకుంటే బతికి బట్టకడతాడు. బతికి బట్టకడడం అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీలని కెలక్కుండా ఉంటాడు. పవర్ ఉంటే పవర్తోనే, పవర్ లేకపోతే అది ఫీజులు తీసిన కరెంటే. నితీష్ కుమార్ ఆల్రెడీ చూసిందే కదా, చాలాసార్లు జరిగింది కదా. పవర్ కోసం అరువులు చేసే వ్యక్తి ఎవడంటే నితీష్ కుమార్, అందులో మామాటలు లేదు. సో ఈ సర్కమ్స్టాన్సెస్ లో పొరపాటున ఎలక్షన్ కనుక బీఆర్ ఎలక్షన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఐఎన్డీఏ కూటమి అంతే. కష్టాలు స్టేట్ లో తప్పు, స్టేట్ లో ఉండలేడు, సెంట్రల్ పోతాడు. సెంట్రల్ పోయి ఇప్పుడు బీజేపీకి ఎలాగో కూటమిలో ఉన్నాడు కాబట్టి ఇంకొంచెం కొషామత రాజకీయాలు మా సైడ్ ఎక్కువ చేస్తాడు. పక్కల బలి నరేంద్ర మోడీ నిరంతరం కెలుక్కుంటూనే ఉంటాడు, చిన్నగా ఉండడు అతను. అదైతే పక్క. అప్పుడు కేంద్ర ముఖ చిత్రం మారుతుందా లేదా అన్న దగ్గర కొంచెం టైం తీసుకుంటారు. ఫస్ట్ థింగ్ ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇద్దరిది ఎలా ఉంటుందంటేనండి, అందరూ పుతుకులు ఇలా పట్టుకుని రాజకీయం చేస్తున్నారు. ఆయన ఈ రాజకీయంలో ఎవడు కోతేశాలు వేసేంత సామర్థ్యాలు ఎవరి దగ్గర లేవు. అక్కడ కాంగ్రెస్ కోసం ఎవడన్నా తపన పడి ఇటు అటు వెళ్ళైతే అంత సీన్ వాళ్ళ దగ్గర లేవు. అంత జరుగుతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ అంత ఆ టైప్ ఆఫ్ రాజకీయం చేసే అంత క్యాపబిలిటీ ఉన్నదా? అంటే కూటమి కదా సార్ ఇప్పుడు ఉన్నది. వీళ్ళదేమీ పెద్ద తీసుమార్కని గవర్నమెంట్ కాదు కదండి, ఇద్దరే కదా ఇక్కడ, చంద్రబాబు నాయుడు అక్కడ నితీష్ కుమార్. వీళ్ళకి వెళ్ళి ఇటుపక్క మడతగా చేశారు అనుకోండి. వీళ్ళు పదవుల కోసం బిగబిగలాడిపోయి బ్యాచ్ ఉన్నారు. ఇప్పుడు నితీష్ కుమార్కో చంద్రబాబు నాయుడుకో ప్రధానమంత్రి పోస్ట్ ఒకటి గెలికారు అనుకోండి, అది ఇంకా ఎక్స్ట్రీమ్. ఎక్స్ట్రీమే అది, ఎక్స్ట్రీమ్లో పడతాయి స్టెప్లు. ఇప్పుడు లోకేష్కి లైన్ క్లియర్ చేయాలంటే చంద్రబాబు నాయుడుకి ఒక బిస్కెట్ వేసారు అనుకోండి, కమాన్ కేంద్రంలోకి మీరు వచ్చేయండి అనుకుంటే మీరు వచ్చేయండి. ఫస్ట్ ఇదంతా జరగాలంటే ముందు బీహార్ రిజల్ట్ రివర్స్ లో రావాలి. అప్పుడు ఎవడెవడు కథ కమిషన్ చేయటం. అప్పుడు అలా 17 సుప్రీంకోర్టు అందరికన్నా ముందు బెంచ్ కాన్స్టిట్యూట్ అయిపోద్ది అక్కడ. అదే ఆయన కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలా అయితే కేసులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అక్కడ. ఇప్పుడు ఇదేంటి సార్, మళ్ళీ ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులు గొడవ, మళ్ళీ మీరు కోర్టుకు రావాలి, కోర్టులో దాఖలు అవ్వాలి, అసలు ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఇది ఎందుకు వస్తుంది? వస్తాయి, వెళ్తారు, ఆ రోజు పిలిస్తే వెళ్తారు. ఆయన వేసిన డిశ్చార్జ్ పిటిషన్ మీద ఏడు చెప్తారు. ఫస్ట్ చెప్పిన తర్వాత కదా ఆయన కోర్టుకు పిలుస్తారు. నిజమే, డిశ్చార్జ్ పిటిషన్ మీద మాకు సిబిఐ ఈడీ ఇచ్చిందండి, ఈ ఎవిడెన్స్ వస్తే మీ కేసు ముందుకు వెళ్తుందని చెప్పాలి. అది చెప్పినప్పుడు అందరూ సిద్ధంగానే ఉన్నాం, నేను సిద్ధంగా ఉన్నాను విశ్లేషించడానికి. అవతల జగన్మోహన్ రెడ్డి కూడా ప్రిపేర్ అయి ఉంటాడు. అవి లేకుండా రోజు పిలిచి ఏడు చేయాలి అక్కడ. ఇంతకుముందు ప్రతి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత మడతకాజ ఇచ్చాడు కదా అటు నుంచి. డిశ్చార్జ్ పిటిషన్ ఇస్తే అర్థం ఏంటి, ఈ కేసుకి నాకు సంబంధం లేదంటే సంబంధం ఉన్న డాక్యుమెంట్స్ ఏమని అడుగుతున్నాడు. ఇవ్వాలి కదా సిబిఐ ఈడీని. సో ఇప్పుడు ఈడీ ఇవ్వాలి, ఏదైనా ఈడీ రెస్పాండ్ అవ్వాలి. 12-18 కేసులు పెట్టేశారు కదా, పొలవమని 12-16 కేసులు మొత్తం పెట్టి ఎందుకు ఒక్కొక్క కాగితం కూడా వెళ్ళిపోతుంది. రోజు మమ్మల్ని ఎనవాల్ చేయకండి రావు గారు అని సుప్రీంకోర్టుకి చెప్తుంది.
ఓకే, మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించి మళ్ళీ ఏదో అంటే కొంతమంది ప్రచారం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రమ్మంటున్నారు, అరెస్ట్ చేస్తారు మళ్ళీ. ఎలా అరెస్ట్ చేస్తారు అంటున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి శుక్రవారం అప్పుడు వెళ్ళాడు కదా, అరెస్ట్ అని చేయలే. 16 నెలలు జైల్లో పెట్టారు కదా, బెయిల్ మీద వచ్చాడు. బెయిల్ ఇవాళ నుంచి డిస్మిస్ చేస్తాను 16 ఆ శుక్రవారం, అప్పుడు ఎన్డీఏ కూటమే కదా, ప్రతి శుక్రవారం పాదయాత్ర మధ్యలో కూడా వచ్చాడు కదా, మరి ఎందుకు చేయలేపారు? రూల్స్ క్రాస్ అయితే చేస్తారు. ఏ రూల్స్? అదే చెప్తున్నా, ఇవాళ లా అన్నది మీకేంటో నాకు అదే. అభియోగం మోపడం వేరు, అభియోగాన్ని ప్రూవ్ చేయడం వేరు. అభియోగం మోపినంత వరకు రోజు అరెస్ట్ చేసేస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్ లెక్కర్ కేసులాగా ఉంటుంది. ఎవరో ఒకరు పేరు చెప్పగానే ఊరు మందే తోసే ఆయన సినిమా చూపిస్తాను రాకి. సరే చూద్దాం దీనికి సంబంధించి ఏం జరుగుద్దో. ఏమీ జరగదు, అడవడి తప్ప. వీళ్ళు ఒకటి 4 కోట్లు వేసి రెడీగా ఉంటారు. చీఫ్ జస్టిస్ కూడా చెప్పలేపాడు, అలాంటివన్నీ తీర్పులు చెప్పేతారు వీళ్ళు. 3 కంచాలోడు పెట్రోల్ బస్ కూడా. సరే ఇప్పుడు అది అదే మీరు రైట్ సార్.